ఓం సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ. సరే, ఉపనిషద్వాక్యాన్ని ఈ బట్టలతో విచారణ చేయటం, ఉపనిషద్వాక్య వేదాంత విచారణ చేయటం అనేది సముచితం కాదు. మనందరం కూడా మీరు కూడా ఇప్పుడు మనందరం కూడా ఇక్కడ అమెరికాలో ఉన్నాం. ఈ స్థలకాలాదులు అతీతంగా ఉండే ఒక పరమాత్మ తత్వం గురించి, సత్యం గురించి మాట్లాడాలని అనుకుంటూ ఉన్నాం. మనం మీరు అనొచ్చు, మీరు మీతో మీరు ఫస్ట్ నేను మాట్లాడతారు అంతే. ఇది ఎట్లా వచ్చిందో చూసుకున్న తర్వాత చేద్దాం అంతే. ఇది ఎడిటింగ్ చేస్తాను నేను, దీంట్లో కట్ చేస్తాను, చేయాల్సినవి ఏం చేయాలో చేస్తాను. సత్యం గురించిన పరిశోధన అనేది చాలా పెద్ద విషయం. ఈ సత్య శోధన లేక ఆత్మకథ అని గాంధీ మహాత్ముడు ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. ఆయన ఆత్మకథకి సత్య శోధన అని పెట్టాడు ఆయన. గుర్తుందా మీకు అది? ఎవరన్నా చూసారా ఆ గాంధీ గారి పుస్తకాన్ని? అంటే ఎక్స్పెరిమెంట్స్ ఆఫ్ ట్రూత్ అని ఏదో ఉంది, మొత్తం మీద ఆ టైటిల్ ఏదో గుర్తు రావట్లేదు నాకు. ఆ పుస్తకం ఆయన మంచి రచయిత. ఆయన సత్యాన్ని బాగా అనుష్ఠించాడో లేదో మనం పక్కన పెడితే మంచిగా రచన అయితే చేశాడు ఆయన. నేను చూశాను అది. అంటే సత్యం గురించి మాట్లాడిన వాళ్ళు ఎవరు అంటే మనకి బాగా టక్కన వచ్చే పేరు గాంధీ గారి పేరు వస్తుంది ఆటోమేటిక్గా. అట్లా ఇంకా ఎంతోమంది సత్యం గురించి మాట్లాడారు. మతాన్ని ఏం మాట్లాడుతున్నాయి, సత్యం గురించి ఏమిటి అనేది మనం ఆలోచిస్తే అర్థం ఏంటి? సత్యం అనేది ఒక సిద్ధ వస్తువా, సాధ్య వస్తువా అని అర్థం. సిద్ధ వస్తువా అంటే రెడీగా ఉందే, సాధ్యం అంటే తయారు చేసుకోవాల్సిందే. అంటే సిద్ధం కాదు, సాధ్యం అని తేలుతుంది. సత్యం అట్లా ఉండదు. మనకు ప్రయత్నం లేకుండా మనం పరిశీలన చేస్తే సత్యం దొరకదు. మనకు తేలిగ్గా దొరికేది అసత్యమే దొరుకుతుంది. మీరు ఒక మంచి వజ్రం కావాలి అంటే ఎంతో కష్టపడి ఎత్తుక్కోవాల్సిందే. రాళ్ళే అన్ని చోట్ల దొరుకుతాయి. వాళ్ళు రాళ్ళు అమ్ముతారు మనకి తీసుకొచ్చి, ఇదే వజ్రాలని. సత్యం అట్లా ఉండదు. ఇప్పుడు మీరు మన ఉపనిషత్ విజ్ఞానం ఉంది, హిమాలయాల్లో రహస్యంగా వాళ్ళు యోగులు, గంగోత్రి స్వయంగా వెళ్ళాను నేను. ఆ యోగులు ఎంతో అద్భుతమైన సత్యాలని వాళ్ళు వాళ్ళ మనస్సులో పెట్టుకొని వాటిని నిరంతరం అనుసంధానం చేస్తూ ఉంటారు. ఏంటి సత్యం? బ్రహ్మ సత్యం, జగన్ మిథ్య, అది వాళ్ళు చెప్పేది. ఆ బ్రహ్మ సత్యాన్ని వాళ్ళు అనుభవిస్తున్నారు, ఆ ఆత్మీయ ఆనందంలో ఉన్నారు కాబట్టి ఆ గుహల్లో వాళ్ళు ఎంతో ఆనందంగా ఉంటారు. అక్కడేం రిసోర్స్ ఉండవు, విపరీతం చలి ఉంటుంది, ఆహారం ఉండదు, కుటుంబం ఉండదు. సత్యం కోసమే వాళ్ళు అక్కడ శోధన చేస్తూ ఉన్నారు. అక్కడ ఏం చేస్తున్నారు? వాళ్ళు సత్య శోధన చేస్తూ ఉన్నారు. నేను గంగోత్రి, ఆ బద్రీనాథ్, కేదార్నాథ్ ఇటన్ని చోట్ల ఆ ప్రకృతికి ఎంతో కఠినంగా ఉండే ప్రాంతాలకు వెళ్ళి ఆ సాధువులతోనూ ఎన్నోసార్లు గడిపాను నేను. ఎందుకు వాళ్ళు అంత కష్టపడుతున్నారంటే శోధన అట్లా అవసరమైతే ఉంటుంది. సత్యం బహిరంగ సాధనంలో బయట ఉండదు, లోపలే ఉంటుంది, మన లోపలే ఉంటుంది సత్యం. దాన్ని మనం తెలుసుకోవాలంటే మాత్రం చాలా కష్టపడాల్సి వస్తుంది, గుహల్లోకి వెళ్ళి ఎత్తుక్కోవాల్సి వస్తుంది. అయితే విజ్ఞానము, వేదము, వేదాంగము, వేదాంతము ఈ విషయాలను చెప్పడం కోసం ప్రయత్నం చేస్తున్నాయి. వాటి మూడిటి యొక్క సారాంశమే సత్యం. సత్యధర్మ పరాయణుడు, సత్యధర్మ పరాక్రమము. రాముడికి, కృష్ణుడికి మనకి పురాణాలు తెలుస్తూ ఉంటాయి ఈ విషయాలు. సరే, వాళ్ళందరూ కూడా ఏం చేశారు? సత్యశోధనే చేశారు. మన దేవతలందరూ కూడా ఉపాసన చేస్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా ధ్యానం చేస్తూ ఉంటారు. ముఖ్యంగా అర్ధనిమిళితులై వాళ్ళు ఇలా సగం కళ్ళు తెరుచుకున్న వాళ్ళయ్యి మా క్రియాయోగంలో ఉన్న విషయం. ఓకే వీళ్ళు కూడా ఉండండి, లేకపోతే ఇబ్బంది లేదు, మళ్ళీ ఆడవచ్చు, ఇబ్బంది ఏం లేదు. వాళ్ళందరూ కూడా దేవతలందరూ కూడా ఈ క్రియాయోగంలో చెప్పిన పట్టు చూసినట్లయితే కనుక ఖేచరీ ముద్రలో వాళ్ళు అర్ధనిమిళితులై అంటే ధ్యానం చేస్తూ ఉంటారు. ఎవరిని ధ్యానం చేస్తూ ఉంటారు? శివుడు విష్ణువుని ధ్యానం చేస్తాడు, విష్ణువుడు శివుని ధ్యానం చేస్తాడు. మరి బ్రహ్మగారు ఎవరిని ధ్యానం చేస్తాడు? ఇద్దరిని కాదు, ఎవరిని వాళ్ళే ఆత్మస్వరూపాన్ని ధ్యానం చేస్తారు, సత్యాన్ని ధ్యానం చేస్తారు. వాళ్ళకేం ఉపాసన చేయరు. మనం చెప్పే ఈ బ్రహ్మ, ఈ కైలాసవాసి, వైకుంఠవాసి, ఆ బ్రహ్మలోకవాసి వాళ్ళు కన్నా ఇంకా పైన అధిష్టానం ఇంకోటి ఉంది, హిరణ్యగర్భ బ్రహ్మ అంటారు ఆయన్ని. మన వేదాంతంలో ఉంటుంది ఆ విషయాలు. చాలా లోతుకి వెళ్తే చాలా పెద్ద సబ్జెక్ట్ అయిపోతుంది. ప్రస్తుతం ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు? మన దేవతలు సైతం శోధించేది సత్యాన్నే అనేది సిద్ధాంతం.
అందుకోసమే సత్యం అనేది చిన్నది కాదు. ఎందుకంటే బ్రహ్మ విష్ణు రుద్రాదులు సైతం తపస్సు చేస్తుంటే అది చిన్న విషయమా? కాబట్టే దాన్ని తెలుసుకోవడం కోసం మహర్షులు ఈ గుహల్లో చేరతారు. పండితులు శాస్త్రాల్లో దూరతారు. శాస్త్రాల్లో దూరి 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 వెళ్ళే కొద్దీ కేవలం అంతే సరిపోదు. శృంగేరి వారి యొక్క బిరుదావళిని మనం దీంట్లో మనం ప్రసంగం చేసుకోవాల్సి ఉంటుంది. శృంగేరి వారి బిరుదావళిలో యమనియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధ్యష్టాంగ యోగ అనుష్ఠాన నిష్ఠ అని ఉంటుంది ఒక బిరుదు. అంటే యమము అంటే వేదాభ్యాసం అని, నియమం అంటే వేదాంతాభ్యాసం అని. యమ నియమాలు. ఆసనం అంటే యోగాభ్యాసాల్లో హఠాది ఆసనాలు ఉంటాయి కదా, హఠాసనం ఇట్లాంటి ఇంకా రకరకాల ఆసనాలు ఉన్నాయి, అవన్నీ ఆసనం. ప్రాణాయామం మీకు తెలిసిందే, కపాలభాతి మొదలైన ప్రాణాయామం. ప్రత్యాహారం ఇది కొంచెం కష్టమైంది. ఇది లోపలికి లాక్కోవడం అని అర్థం. తాబేలైతే ఎట్లా తన కాళ్ళు చేతులు లోపల లాక్కొని ఒక నిప్పులో చేరుకొని అది భద్రత పొందుతుందో, అట్లా యోగి కూడా, సాధకుడు కూడా, జ్ఞాని కూడా, అన్వేషకుడు కూడా అలా లోపలికి ప్రత్యాహారం చేసుకొని, నేను ఇందాక చెప్పాను చూసారా, ఎవరు బ్రహ్మ విష్ణు రుద్రాదులు చేసే పని, అదే వాళ్ళు కూడా ప్రత్యాహారం చేస్తారు. ప్రత్యాహారం చేసి ధారణ చేస్తారు. దేని ధారణ చేస్తారు? సత్యాన్ని నేను అన్వేషిస్తాను అనే విషయాన్ని ధారణ చేస్తారు. సత్యాన్ని ధ్యానిస్తారు. మళ్ళీ ధారణ ధ్యానం. చివరికి ఆ సత్యంలోకి సమాధినిష్ఠులైతారు. సత్యాన్ని తెలుసుకుంటారు. అన్నిటిలో ఉన్న ఏకత్వాన్ని తెలుసుకుంటారు. అల్టిమేట్ రియాలిటీని తెలుసుకుంటారు. దాంట్లో కలిసిపోతారు. అదే బ్రహ్మగా మారటం అంటే, అదే బ్రాహ్మణత్వం అంటే, అదే బ్రాహ్మడు అంటే. నేను ఏదో ధోరణితో చెప్పాను, మొత్తం మీద చెప్పినట్టుగానే అనిపిస్తుంది కదా. ఓకే, సరే. ఇప్పుడు ఈ విషయం డాక్యుమెంట్ కూడా నేను ఒకసారి రెడీ చేసుకున్న విషయం చెప్తాను. ఇంకా తేలిగ్గా, ఇది చాలా వేదాంత పరిభాషలో ఉంది, చాలా కఠినమైన భాషలో ఉంది. సత్యం అన్నది శోధన ద్వారా దొరికేది, అది వెంటనే తెలిసిపోయేది కాదు. నిరంతరం విద్యార్థుల ప్రశ్నలు వేస్తూ ఉంటే ఏదో ఒక రోజుకు మనకు ఆ విషయం యొక్క పూర్ణస్వరూపం అర్థమయ్యి జ్ఞానాన్ని మరింత పెంచేది సత్యం. అందుకే మన శాస్త్రాలను ఉటంకిస్తూ పెద్దలు ఉపనిషద్వాక్యం అన్నారు, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. సత్యం జ్ఞానం అనంతం అనేది మాత్రమే మనం ఎంతో కొంత వాటిని గురించి అర్థం చేసుకుని నిర్వచించగలం. బ్రహ్మ గురించి మనం విచారణ చేయలేం. గుర్తుపెట్టుకోండి, బ్రహ్మ సైలెంట్. బ్రహ్మ అని సత్యం జ్ఞానం అనంతం అర్థమైపోతే ఇంకా అక్కడ అన్వేషకుడు ఉండడు, అన్వేషించే వస్తువు ఉండదు. ఇంకా అది తేలిక అర్థం అవ్వాలనుకుందాం. ఈ విషయం కూడా ఇట్లా చెప్పాం అని ఇంకా అర్థం కావట్లేదు. ఇంకా సత్యం అంటే ఏంటి అని అడిగాడు పృచ్ఛకుడు అడిగితే, అది మనం మాట్లాడే మాటల్లో కాదు, అది మనం ఉండే విధానంలో ఉంటుంది. సత్యం అనేది మన యొక్క మాటల్లో, నేను చెప్పేది ఇప్పుడు చెబుతున్నాను, అది సత్యం కాదు. ఇంకోటి ఏదో సత్యం ఉంది, దాని గురించి మీకు చెబుతున్నా. ఇప్పుడు నేను సత్యం అని చెప్పేది, సత్యం గురించి చెప్తున్నా అంతే, సత్యం చెప్పట్లేదు. ఎందుకంటే సత్యం నాకేం తెలుసు. అయితే నేను చెప్పేది ఏదో సత్యం అని మీరు అనుకోవచ్చు. ఎందుకు? నాకు ఎటువంటి ఆపేక్ష లేదు, నాకు ఎటువంటి లాభాపేక్ష మనసులో ఏమీ లేదు, దురుద్దేశం లేదు. వేదం కూడా ఇట్లానే ప్రమాణం. వేదం కూడా సత్యం. ఎందుకు సత్యం అవుతుంది? ఆప్తవాక్యం ప్రమాణం. పరమాత్మ యొక్క అనుగ్రహంతో అది అందరికీ వచ్చింది. అయితే సత్యం అనేది మనకు తెలియకపోవచ్చు, దానికి బలమైన ఉనికి అయితే ఉంది. సత్యం యొక్క నిజమైన మరియు సమర్థవంతమైన ఒక ఉనికిని సూచిస్తుంది సత్యం అనే పదం. అది మనం ఆచరించకపోవచ్చు. సత్యం అయితే సత్యం ఖాయమే. ఇంకోటి, సత్యాన్ని ఇంకో సమాధానం, సత్యాన్ని హేతుబద్ధంగా తిరస్కరించలేని తీర్పు లేదా ప్రతిపాదన అని పిలుస్తారు. ఈ కోణంలో నిజం అబద్ధానికి వ్యతిరేకం. నిజం అబద్ధం. సత్యం అంటే చెప్పడం కష్టం, అబద్ధం అంటే సత్యం కాని అసత్యం ఏంటి చెప్పచ్చు. అప్పుడే ఈ సమాధానం ఏంటి? సత్యం అంటే అసత్యం కానిది అని సమాధానం. ఇంకా 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 అడుగుతాడు, నిజం. మరోవైపు మేము ఒక ఆలోచనకు విశ్వసనీయతను, దాని న్యాయం మరియు నిశ్చయత యొక్క సంపూర్ణ విశ్వాసాన్ని కూడా సూచించవచ్చు. స్పష్టమైన వ్యక్తీకరణ, నిశ్చయంగా మరియు అలంకరణ లేకుండా చెప్పింది. సత్యానికి ఇంకో కొన్ని ఇవి ఉదాహరణలు ఇస్తున్నారు. ఏమిటా సత్యం అనేది? ఒక ఆలోచనకు ఒక విశ్వసనీయత,
సంపూర్ణ విశ్వాసం సత్యం అంటే కాదు. అంతేకాకుండా ఒక స్పష్టమైన ఒక వ్యక్తీకరణ, దీనికి అలంకారాలు ఏం లేవు, అదే సత్యం. అలంకారాలు ఉంటే అది పొగడతవుతుంది. ఇట్లా ఒక సమాధానం. ఇప్పుడు మనము ఇదే ప్రశ్న సత్యాన్ని ఇతర మతస్థుల్ని కనుక మనం ప్రశ్నిస్తే ఏం చెప్తారు వాళ్ళు? వాళ్ళ నమ్మకమే సత్యం అంటారు. వాళ్ళని అడిగితే ఆ సమాధానం ఎట్లా వచ్చింది మీకంటే వాళ్ళ నమ్మకం వల్లే వచ్చింది. సత్యం నమ్మకం ఒకటేనా అంటే సత్యం ఒకటే నమ్మకమేనా అయినప్పుడు వాళ్ళల్లో వాళ్ళు ఎందుకు వేల సంవత్సరాల నుంచి పరస్పరం చంపుకుంటూ ఉన్నారు? వాళ్ళు ఎందుకు విభేదిస్తున్నారు? మనము క్రైస్తవుల్లో ప్రొటెస్టెంట్, రోమన్ క్యాథలిక్ చూసుకున్నా, ముస్లింల్లో షియా సున్నీ వర్గాలు చూసుకున్నా ఒకే మతం వాళ్ళు. వాళ్ళల్లో వాళ్ళు కూడా పరస్పరం కూడా యూదు మతం నుంచే వచ్చారు వీళ్ళందరూ కూడా. మోషేనే వీళ్ళ మూల పురుషుడు, మోషే, అబ్రహాం, సాల్మన్. కానీ వాళ్ళందరూ ఇప్పుడు జెరూసలంలో ఇప్పటికే జరుగుతూ ఉంది. ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు భయంకర యుద్ధాలు చేశారు, కోట్ల మంది చచ్చిపోయారు. హిట్లరు యూదులను చంపడం వెనక ఇది ఈ తగాదా కారణమే. కారణం ఏమిటి? విశ్వాసం అయ్యి అది సత్యం అని కాదు. సత్యం వాళ్ళు అనుసరించేది సత్యం కాదు, నమ్మకం. కాబట్టే ఈ సమస్య వచ్చింది. ఇప్పుడు అందరికి చూడటానికి కళ్ళద్దాలు అవసరం అండి. ఒకళ్ళకి ఇప్పుడు నాకు మాట్లాడటానికి చూడటానికి కళ్ళద్దాలు అవసరం లేదు, కానీ ఏం చదవాలంటే కళ్ళద్దాలు కావాలి. మీకు మనందరికి కావాలి, మనం 40 ఏళ్ళు దాటి వాళ్ళందరికీ కావాలి కదా. అందుకోసం ఇట్లాంటి కళ్ళద్దాలు పెట్టినవాడే మాట్లాడతాడు, సత్యాన్ని కనుక్కోవడానికి సహాయపడతాడని చెప్తాడు. ఆ కళ్ళద్దాలు ఉండేవాడికి ఆ కళ్ళద్దాల ద్వారానే ప్రపంచం కనిపిస్తుంది. ఆ కళ్ళద్దాలు ఉన్నవాడి దృష్టి మాత్రమే మంచి దృష్టి కనిపిస్తూ ఉంటుంది. ఆ కళ్ళద్దాలు లేని వాటి గురించి వీడికి అవగాహనే ఉండదు. ఈ సత్యం అనేది కళ్ళద్దాలు లాంటి ఇంకొక ఆ వస్తువు అవసరమైంది అయితే సత్యమే కాదు. ఈ సత్యాన్ని నిరూపించడానికి ఒక పుస్తకం కావాలి, ఒక వేదమో లేకపోతే ఒక బైబిలో ఖురానో ఏదో కావాలి అంటే సత్యం కాదు అది. పుస్తకం లేకుండా సత్యం సహజంగా నిప్పు ఎట్లా కాలుస్తుంది సత్యం అది. దానికి ఏం ప్రమాణం అవసరం లేదు, ప్రత్యక్ష ప్రమాణం తీసిపోతూ ఉంటుంది. అట్లా లేదంటే అర్థం ఏమిటి? మనం అర్థం చేసుకోవాల్సిన విషయము అది పూర్తి సత్యం కాకపోవచ్చు. ఇట్లా మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకోటి, విశ్వాసం మరియు తర్కం ఈ రెండు కూడా శత్రువులు. మీకు తెలిసిందే కదా, అది హేతుమత అంటారన్నమాట. హేతుమతు, కార్యకారణ, లక్ష్య లక్షణ అని వీటిని శాస్త్రంలో తర్కంలో వీటిని గురించి మాట్లాడుతూ అంటారు వాళ్ళు. హేతుమతు అంటే కారణము, ఆ కార్యము కారణము. ఇది తేలిక అర్థం అవ్వాలంటే, అంటే ఇప్పుడు రాజేష్ అన్నారు అనగానే మీ ఇద్దరు వస్తారు, ఇంటి పేరు పిలవగానే వేరే విడిపోతారు. అట్లా హేతుకి హేతుమతికి అట్లా అర్థం చేసుకోవచ్చు. కార్యం ఒకళ్ళు, కారణం వేరు. మీరిద్దరు రాజేషులే, కానీ ఇంటి పేర్లతో మీకు స్పష్టంగా వేరుగా ఎట్లయితే తెలుస్తున్నారో అది కారణం అది అవుతుంది అన్నమాట. ఇంటి పేరు మీ కారణం, అది ముఖ్యమైంది. అమెరికా వాడు అందుకోసం ఇంటి పేరుని ప్రధానంగా పెట్టుకుంటాడు, అది బాగుంటుంది, ఆ విషయం బాగుంది. సరే, ఇప్పుడు ఈ తర్కము ఏమండి, ఈ తర్కము ఈ విశ్వాసం శత్రువులు కాబట్టి ఏం చేస్తాయి అంటే, ఏ మత విశ్వాసం కూడా ఈ రాజకీయ పరిణామాలకు భయపడి తర్కానికి అనుగుణంగా విశ్వాసాన్ని నిర్మాణం చేయాలనుకో. ఆ తర్కము విశ్వాసము రెండు వేరు విషయాలు. మా దగ్గర తర్కంతో పని లేదు, మా విశ్వాసమే ప్రధానము. మా మాట వినకపోతే కర్ర తీసుకుని నెత్తి మీద కొడతాము అని మాట్లాడతారు వాళ్ళు. కానీ భారతీయ ధోరణిలో, భారతీయ విలువల్లో ఈ ధోరణి లేదు. ఈ తర్కమే ప్రధానం. దీంట్లో ముఖ్యంగా వేదాంత వేదాంతంలో తర్క వేదాంతాలు అనేది ఒక సంపుటి. శృంగేరి వెళ్ళండి, కంచి వెళ్ళండి, వాళ్ళు క్రీస్తు పూర్వం నాటి ఎప్పుడో ప్రాచీన కాల శాస్త్రాలే అధ్యయనం చేస్తూ ఉండొచ్చు. వాటిల్లో ఎన్నో లోపాలు ఉండొచ్చు. అవును, ఎందుకంటే తర్క సంగ్రహంలో నీళ్లు తెల్లగా ఉంటాయని అంటాడు శాస్త్రకారుడు. వాస్తవానికి నీళ్లు పారదర్శకంగా ఉంటాయి కదా. నీళ్లు అద్దంలాగా, గాజులాగా ఏ కలర్ లేకుండా ఉంటాయి. కానీ దాంట్లో తర్కంలో ఏముంది? నీళ్లు తెల్లగా ఉంటాయి అని ఉంది.
ఇది వాస్తవానికి ఇంకోటి ఏంటి, నల్లగా ఉంటాయి నీళ్లు ఏ కలర్ పడకపోతే. అవును కదా, తెల్లగా ఉండేవేమో పాలు, తెల్లగా ఉండేవి నీళ్లు అని కదా ఒక సామెత. కానీ తర్కం అట్లా లేదు. ఆ తర్కంలో ఇట్లాంటి లోపాలు ఉన్నాయి. కానీ తర్కం మాత్రం మనం ప్రేమిస్తాం. మన దేవుడు తర్కబద్ధంగా హేతుబద్ధంగా ఉండటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు నిరంతరం కూడా. రామాయణం తీసుకోండి, రాముడు తర్కం చెబుతాడు. ఆయన ఎందుకు సీతని పరిత్యాగం చేయవలసి వచ్చింది, అగ్నిలో ప్రవేశం ఎందుకు పెట్టాల్సి వచ్చింది ఆయన దగ్గర తర్కం ఉంటుంది. సీతామ్మవారు అడుగుతుంది, ఆమె తర్కం చెబుతుంది. ఆమె నీతో పాటు అడిగికి వస్తాను నేను, ఎందుకంటే తర్కం చెబుతుంది. ఇట్లా దేవతలు సైతం తర్కాన్ని వదిలిపెట్టరు. నిరంతరం మీమాంస, దీన్ని తర్కానే మీమాంస అనే రూపంలో కూడా అనుకోవచ్చు. మీమాంస అంటారు దీన్ని, వెనక్కి ముందుకి వెళ్తూ ఉండటం. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం, వెనక్కి ముందుకి వెళ్తున్నాం. ఇటువంటి ధోరణి మన సిద్ధాంతంలో ఆమూలాగ్రంగా ఉంటుంది. సత్యానికి తర్కం దగ్గరగా ఉంటుంది. తర్కం లేనిది సత్యం లేదు. ఇది ఏంటో అర్థం చేసుకోవాల్సిన విషయం. లాజిక్, మిమ్మల్ని లాజిక్ని ప్రేమించండి. సత్యాన్ని ప్రేమిస్తారా మీరు? లాజిక్ని ప్రేమించండి, లాజిక్ని ఒప్పుకోండి, లాజిక్ని అంగీకరించండి. లాజిక్ మీరు బాగా అనుష్ఠిస్తే అదే మ్యాజిక్ అయ్యి అది సత్యంగా మారుతుంది. ఇది మనం అందుకోసమే ఈ విషయంలో మనం నిఘంటువులు ఏం చెబుతున్నాయంటే నిజాయితీ నిష్పక్షపాతం అని అంటారు. తర్కబద్ధంగా నిజాయితీగా నిష్పక్షపాతంగా మనం ఉంటే సత్యానికి దగ్గరగా ఉన్న వాళ్ళం అవుతాం. ఇంకో విషయం అంటున్నారు, సత్యం అంటే ఒక నిర్దిష్టమైన ఒక ఒప్పందం లేకపోతే నిబంధనలు, వీటిని పాటించడం కూడా సత్యమవుతుంది అని కొంతమంది అంటారు. అంటే గ్రంథాల ప్రకారం, అంటే నియమాల నిబంధనలు పాటించడం, రాజ్యాంగం పాటించడం, ఇప్పుడు చట్టాలను పాటించడం. ఎందుకు అంటే సత్యం అనేది ఒకే రకంగా ఉండదు, అది నిరంతరం సాపేక్షంగా ఉంటుంది, పరమ సత్యంగా ఉండదు, మారిపోతూ ఉంటుంది కూడా. కాబట్టి అల్టిమేట్ రియాలిటీ అంటూ ఏమీ ఉండదు, తుది సత్యం అంటూ ఏమీ ఉండదు. చిన్న చిన్న సత్యాలు ఉంటాయి, వాటిని మన జీవితంలో మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి, నిరంతరం అనుష్ఠిస్తూ ఉండాలి. ఏం పర్లేదు, నువ్వు చిన్నది చిన్న సమావేశం లాంటిది నడుస్తుంది, 5 నిమిషాల్లో పూర్తి అవుతుంది, వింటూ ఉండు అవకాశం ఉంటే. ఈ పరిశీలనలో ఉన్న ఒక భావన ఏమిటి చెప్పా కదా మీకు, సంపూర్ణ సత్యం లేదు, అంతా కూడా పాక్షిక సత్యమే ఉంది. శాస్త్రవేత్తలు నిరంతరం కొత్త ఆవిష్కరణలు చేస్తూ ఉన్నారు, విశ్వం యొక్క నిర్మాణం యొక్క రహస్యాలను విప్పుతూ ప్రతిరోజు సత్యానికి దగ్గరగా ఉన్నారు. ఈ అభిప్రాయం చాలా అంగీకారమైంది. వేదాంతులు గుహల్లో ఉండి ఎట్లా అయితే ఆత్మాన్వేషణ చేస్తూ సత్యాన్ని సాధన చేస్తూ ఉన్నారు, అహోరాత్రాలు నిద్రలు మానేసేసి లాబొరేటరీలో ఉండి రకరకాల ఆవిష్కరణలు చేస్తున్న సైంటిస్టులు సైతం అటువంటి వాళ్ళే. వాళ్ళు కూడా సత్యాన్వేషకులు, వాళ్ళు కూడా జ్ఞానులు, అది మనం ఒప్పుకుంటా, సందేహం లేదు. ఇంకోటి, ఎంతకీ సమాధానం దొరకని కొన్ని ప్రశ్నలు ఎదురైనప్పుడు అది శ్రమించి అలిసిపోయి ఓ సరిహద్దులో ఓ సిద్ధాంతాన్ని నిర్వచించి ఇదే సత్యం అని కూడా ఆ విజ్ఞానవేత్తలు, ఆ మౌనులు, ఆ పండితులు అంటారు. అది కూడా పాక్షిక సత్యమే. ఇట్లా సత్యం గురించిన ఇంకా ఇంకా తేలిక అడిగాడు గురుగారు అడిగాడు సత్యం అంటే ఏంటని. ఒక కాగడా లాంటిది గురుగారు చెబుతున్నాడు. దాన్ని ధరించిన వ్యక్తిని కాగడా చివర విరిగే కాంతి తనది కాదని తెలుసు, కానీ ఆ కాగడాతో వెళ్ళి తన ఇంకో కాగడాన్ని వెలిగిస్తానని అతనికి తెలుసు. మీకు అర్థమైందా? కాగడా వెనక ఉన్న మంట మనదే, అది కాదు. సత్యం అంటే సత్యం, అది సత్యమేనా? సత్యమే, కానీ మనదిగా సత్యం మంది కాదు. సత్యంలో మనం లేము, మనది సత్యం కాదు, కానీ దాని ద్వారా ఇంకో కాగడా వెలుగుతుంది. సత్యానికి దగ్గర సాధన ఉంటుంది. శిష్యుడు అన్నాడు, మాట చీకట్లో ఉన్న దీపాన్ని వెలిగించడానికి కాగడాన్ని తీసుకుపోవచ్చు, ఇతర కాగడాలను వెలిగించవచ్చు, అది అర్థవంతం అనే పని. కానీ ఎడారిలో కాగడాతో ఏం చేయగలము అన్నాడు. శిష్యుడు అడుగుతున్నాడు, అంటే ఒక సంకేతాత్మక సంభాషణ ఇది.
రైట్. ఆ వ్యక్తి ఎడారిలో కూడా కాగడా పెట్టుకొని నడవాలి. ఎందుకంటే ఎడారిలో కూడా రాత్రి వస్తుంది కదా, అప్పుడు అక్కడ చీకటిని దగ్గర రానివ్వకుండా చేయవచ్చు అన్నాడు గురువు. ఇంకా సంభాషణ చేస్తున్నారు. మరి సముద్రంలో కాగడా సంగతి ఏంటి అని అడిగాడు శిష్యుడు. గురువు, సముద్రంలోనైనా కాగడాతో సాగాలి. అది ఆరిపోని కాగడ, ధగ ధగ మంటలు మండే కాగడ, అది ఆరని కాగడ, దాన్ని నీళ్లు ఆర్పలేవు అన్నాడు మార్మికంగా. శిష్యుడికి గురువు గారు చెప్పదలుచుకుంది అర్థమైంది. కానీ శిష్యుడు మౌనంగా ఉండి, గురువుగారు నాకు కాగడా కనిపించడం లేదన్నాడు. గురువు అన్నాడు, ఆయన నీ దగ్గర కాగడా లేదు కదా అన్నాడు. మరైతే కాగడా నా చేతికి ఎట్లా వస్తుంది శిష్యుడు అడిగాడు. శిష్యుడు ధర్మ సందేహాన్ని గురువు పసిగట్టాడు. అవును, నిజమే. మొదట కాంతి నిండిన కాగడ నీ చేతికి అందాలంటే నీలోని పాపాన్ని, అసత్యాన్ని తిరస్కరించాలి, నీలోని అంధకారాన్ని వదిలించుకోవాలి, నీలోని నువ్వు అన్వేషించాలి, నిన్ను నువ్వు పరిశుభ్రపరుచుకోవాలి, నిన్ను నువ్వు స్వచ్ఛపరుచుకోవాలి. అప్పుడు నీ చేతికి కాగడా అందుతుంది, అప్పుడు కాంతి జ్వలిస్తుంది. కాదు, నువ్వే కాంతిగా మారిపోతావు అన్నాడు. సత్యం అంటే ఏమిటో శిష్యుడికి అర్థమైంది. ఇది ఒక కథ. అట్లనే బుద్ధుడు గారు కూడా చెప్పాడు, బుద్ధుడు మరియు సత్యం సంబంధం కలిగి ఉంటాయి, కానీ ఒకేలా ఉండవు. బుద్ధుడు బోధకుడు మరియు బౌద్ధమత స్థాపకుడు. బాధలను అంతం చేయడానికి మరియు జ్ఞానోదయం సాధించడానికి మార్గాన్ని బోధించే ఒక మతం మరియు తత్వశాస్త్రం. ఆయన నేపాల్లో 5-6 శతాబ్దాల్లో సిద్ధార్థ గౌతముడుగా జన్మించాడు. ఆయన సంవత్సరాల పాటు ధ్యానం చేసిన తర్వాత ఒక బోధి వృక్షం కింద మేల్కొలుపు బోధన పొందాడు. బుద్ధుడిని పిలువబడ్డాడు. బోధ అంటే మేలుకొన్నవాడు. బౌద్ధమతం యొక్క ప్రధాన బోధనలో ఒకటి 4 గొప్ప సత్యాలు. బాధల సత్యం, బాధలకు కారణం దుఃఖ సముదాయ, బాధలకు సత్యం నిరోధ, సత్యం యొక్క మగ్గ అంటే బాధల సత్యం, బాధలకు కారణం, బాధల ముగింపు మరియు బాధలను నివృత్తి చేసే మార్గం యొక్క సత్యం. అశాశ్వతమైన విషయాల పట్ల తృష్ణ లేదా అనుబంధం వల్ల బాధలు కలుగుతాయని బుద్ధుడు బోధించాడు. మరియు అష్టవిధ మార్గాన్ని అనుసరించడం ద్వారా ఈ తృష్ణను అధిగమించి మోక్షాన్ని పొందగలడు. ఇది శాంతి మరియు బాధల నుండి విముక్తి స్థితి. బుద్ధుడు కూడా సత్యం అనేది స్థిరమైన, సంపూర్ణమైన కాదని ప్రత్యక్ష అనుభవం మరియు అంతర్దృష్టి ద్వారా కనుగొనబడేది కూడా బోధించాడు. ఆయన ఇంకా ఇలా అన్నాడు, మీరు విన్నంత మాత్రాన దేన్ని నమ్మవద్దు. చాలామంది మాట్లాడిన మరియు పుకార్ల కారణంగా దేన్ని నమ్మవద్దు. మీ మతపరమైన పుస్తకాల్లో వాసి ఉన్నందున దేన్ని నమ్మవద్దు. మీ గురువులు మరియు పెద్దల అధికారంతో ఏదైనా నమ్మండి. సంప్రదాయాలను నమ్మవద్దు, ఎందుకంటే అవి అనేక తరాల నుండి వచ్చినవి. కానీ పరిశీలన మరియు విశ్లేషణ తర్వాత ఏదైనా కారణంతో ఏకీభవించదని మరియు మంచి మరియు ప్రయోజనానికి అనుకూలంగా ఉంటుందని మీరు కనుగొన్నప్పుడు ఒకటి మరియు అందరిలో దానిని అంగీకరించి దానికి అనుగుణంగా జీవించండి. అంటే కాబట్టి బుద్ధుడు సత్యం గురించి బోధించిన మరియు సత్యాన్ని గ్రహించే మార్గాన్ని చూపించిన వ్యక్తిని మీరు చెప్పవచ్చు. కానీ అతను సత్యం యొక్క వ్యక్తీకరణ, అభివ్యక్తి మాత్రమే కాదు. సత్యం అనేది పదాలు మరియు భావనలకు అతీతమైంది మరియు స్వయంగా మాత్రమే తెలుసుకోగలరు. మీరేమనుకుంటున్నారు? ఏమండి? అది బుద్ధుడు చెప్పిన విషయము. బుద్ధుడు ఆయన ఏం చెబుతున్నాడంటే చాలా మోడర్న్గా చెప్పాడు. శాస్త్రాలన్నింటినీ, సాంప్రదాయాలను కూడా పక్కన పెట్టమన్నాడు. అంటే సత్యం యొక్క అన్వేషణలో భాగంగా ఎటువంటి హద్దులు లేవని మాత్రమే అర్థం చేసుకోవచ్చు. ఆయన పెట్టిన ఆ కఠినమైన ఆ రకమైన ధోరణుల కారణంగానే బౌద్ధం అనేది భారతదేశంలో దూరం అయిపోయింది. అది వేరే విషయం. మానవ మాత్రలో అంటే కొంత రాగద్వేషాలు, సత్యం అనేటువంటిది అల్టిమేట్ మనం పయనించాల్సిన మార్గమే సత్యం. అలాంటప్పుడు ఇవి వదిలించుకోవాలనంటే మనం ఏ సాధనలు కానీ, తర్వాత ఆధ్యాత్మిక సాధనలు పక్కన పెట్టండి, అంటే ఇవి ఎలా మనం దాన్ని ఫస్ట్ స్టార్ట్ చేయడం, ఎలా స్టార్ట్ చేయాలి అంటే దీన్ని తెలుసుకోవడానికి ఇప్పుడు చాలా అవరోధాలు వస్తాయి మన దైనందిక జీవితంలో అయినా కూడా, దీంట్లోనైనా కూడా.